ఎక్కడ ప్రాపర్ ఎక్కడ? మాది ఉమ్మడి నల్గొండ జిల్లా రామాయపేట మండలం లక్ష్మాపురం కొత్తగూడెం. తెలంగాణ యాస భాష మొత్తం మీరు అలవర్చుకున్నారు కదా మొత్తం. అయితే ఇదే తెలంగాణ భాషను సంస్కృతిని మీరు బిగ్ బాస్ స్టేజ్ పైన చూపించారు అగ్ని పరీక్షలు. వాళ్ళు ఎందుకు రిజెక్ట్ చేశారు? అదే ఎందుకు రిజెక్ట్ చేసినా కారణం చెప్పాలి. మీరు అడగలేదా? మరి అడగాలి కదా. ఇప్పుడు కడుపులో లేని ప్రేమ కావలించుకుంటే వస్తుందా? వాళ్ళకి ఇష్టమే లేకపోయా, ఇష్టం లేని దానికి మనం బతిలాడి భంగపడి అమ్మా ఎట్ట సారు అమ్మా ఎట్ట తల్లి అని మనకి ఎందుకు బతిలాడాలి? కాదనేది కడదక్కువ నా దృష్టిలో. అందుకనే వెళ్ళి వచ్చిన ఇక బతిలాలే భంగపడలే. మరి ఎందుకు నన్ను ఇప్పుడు తెలుగు భాష పాట పాడినందుకు రిజెక్ట్ చేసిరా? నా పాట ఒకటి రైతు పాట జనాల ప్రాణాలను కాపాడినందుకు రిజెక్ట్ చేసిరా? ఏమిటి చేసి రిజెక్ట్ నన్ను ఏ కారణం చెప్పరైతుంది అని అడుగుదాం అనుకున్నా కానీ వద్దు బిడ్డ, ఇక నీకు ఇంకో తవ్వ బంగారు తవ్వ ఉంది, ఆ తవ్వల పో నువ్వు, ఇంకా నీకు బ్రహ్మాండమైన పేరు వస్తుందని చెప్పింది అమ్మ. ఎవరమ్మా? శక్తి అమ్మవారు. ఓకే, అమ్మవారు మీతో చెప్పారా? ఇవాళ ఏ పేరు నీ పేరు? శివజ్యోతి. శివజ్యోతి. ఇవాళ శివజ్యోతి తోటి 70వ ఇంటర్వ్యూ ఇవాళ నాది. ఆఫ్టర్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష అందరూ ఇప్పుడు తాతకాడికి లైన్ కట్టిరు. తాతా నేను వస్తున్నా యాడ ఉన్నావు, తాతా నేను వస్తున్నా యాడ ఉన్నావు అంటే ఇట్లా జరిగే వంతుంది కాబట్టి గట్టెట్టవుతుంది. అందుకే నన్ను ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు? నన్ను ఉంచుకోవాలి మీరు, నేను ఉంటా బిగ్ బాస్ లా. నేను ఆడితే ఇంకొక మాట నోట్ చేసి అన్నా ఏమన్నా అంటే, నేను ఏ టాస్క్ ఇచ్చినా ఆడతా, ఏ గేమ్ ఇచ్చినా ఆడతా అన్న. అక్కడ రోప్ అందుకొని ఏలాడబడి అన్నాడు, ఎగిరి అందుకొని ఏలాడబడి ఉయ్యాలిగిన ఏలాడ పడుకుంటే మాట్లాడమన్నారు, మాట్లాడినా చూలేదు ప్రోగ్రామ్ చూసా. అయినా వద్దు బిడ్డ నీకు ఇది సకత్వం కాదు, ఇట్లా పో అని ఇట్లా చూపించింది. ఇప్పుడు ఇట్లా వచ్చినందుకు ఇప్పుడు బిగ్ బాస్లకు పోయినా రాని పేరు ఇప్పుడు నాకు సోషల్ మీడియాలో డిజిటల్ మీడియా ఆ రకంగా ఆదరించి జనాల ఆశీర్వాదం అందించుకుంటూ ముంగటి తీసుకుపోతుంది. ఓకే, మీకు ఇప్పుడు మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా కానీ బిగ్ బాస్ 9 కాకుండా 10, 11 అట్లా ఛాన్సెస్ వెళ్తారా? ఇక నాకు ఆయన రాముడెవడు రాకాశేవుడు. అప్పుడు మీరు కామనర్, ఇప్పుడు సెలబ్రిటీ అయిపోయారు కదా. ఇక ముందుకు రాముడెవడు రాకాశేవుడు. ఇక వంట చూడు, ఇక ముందు మురిసినామా పండగ కుడతారు కదా అన్నట్టు ముందు దానికి ఇప్పుడు సార్ ఎందుకు మీకు కూడా అనుకుని ఉంటారు కదా బిగ్ బాస్ లోకి వెళ్తా అని కలలు కన్నారా? నేను ఎట్లా అనుకున్నట్టే, సుక్క సెమట రాల్చి పుడమి తల్లి ఎదను చీల్చి ధరణికి శ్రీమంతం చేసి మా ఆకలి అంతం చేసి తీరొక్క పంట తీసి లోకము కడుపు నింపి కష్టాన్ని నమ్ముకొని కాలమెల్లదీసి నీకు బగబగ మండే సూర్యుడు నీకు చేతులెత్తిండు, మిరమిర మెరిసే చంద్రుడు నీకు తల వంచిండు, తెలుసుకోరైతన్న నీ గొప్పతనము రన్నా, సమాజానికి దిక్కు నువ్వు సస్తవెందుకన్నా. ఇట్లా నా పాటలు జనాలను రైతులని ప్రభావితం చేసి వాళ్ళ ఆత్మహత్యను ఆపగలిగి ఓ మనోధైర్యాన్ని కలిగించి ఈ రకంగా గుంటూరు జిల్లాలో వేమూరు మండలంలో చెంచే అనే ఒక మనిషి బతుకుండు నా పాటతోటి. మన తెలుగు మల్లె పువ్వులా పరిమళించరా, ఈ తెలుగును శ్వాసిస్తూ మనసు పులకరించరా. మన తెలుగు మన తెలుగు మన తెలుగు, ఈ తెలుగులోనే ఉన్నది మన వెలుగు మన వెలుగు. తెలుగు సొగసు సుకుమారం, తెలుగు మనసు మమకారం, తెలుగు పదము నయగారం, తెలుగు ధనము మనోహరం. మన తెలుగు విరబూసిన సిరిమల్లెల తోటరా, వసంతములో తీయనైన కోయిలమ్మ పాటరా. పరాయి భాష కిరాయి లాంటిది, తెలుగు భాష తేనె లాంటిది, అమ్మ భాష ఉమ్మ నీరు లాంటిది, మాతృభాష మంచు కొండ లాంటిది. మన తెలుగు మాటల మూట విప్పితే తీయదనమురా, ఈ తెలుగు భాష గొప్పతనము తెలుసుకోరా. ఈ పాట చాలా చక్కగా ఉంది పాట. ఆ తెలుగు రైతు పాట వాణ్య
నీ వార్త విన్నా ఈ వన్య ప్రాణులు మేతకు బాసేనే రైతన్న, నువ్వు లేవని పల్లె తల్లి వన్నే తప్పిసిన మాయే రైతన్న, నీ ఆలి బిడ్డరా జీవితమంతా అంధకారమాయే రైతన్న, కంట నీరు తీసి పంట పొలము కుమిలి కుమిలి ఏచే రైతన్న, చెప్పలేని బాధతోటి కుప్పగూలినావన్నా, ఒక్కసారే నువ్వు చచ్చి మమ్ము రోజు చంపబోకన్నా. ఈ పాటలకు రైతులు ఆత్మహత్య చేసుకోకుండా మనోధైర్యాన్ని కలిగించే విధంగా, మానసిక ఒత్తిడి నుంచి బయటికి తీసుకొచ్చే విధంగా నా పాటలు ఉన్నాయని చెప్పిందే పాపమైంది దాన్ని. సరే ఇది మాకు నచ్చయి అని అతనని అన్నారు కదా, ఏ కారణం చెప్పకుండా ఏ మాట చెప్పకుండా ఇంకా నీలో ఏం టాలెంట్ ఉంది, ఏం ప్రతిభ ఉంది, ఏం కళలు ఉన్నాయి అనేది నాకు అవకాశం ఇవ్వకుండా, ఎదుటలకు కుచ్చి అడిగి నాకు ఏం అడగకుండా నువ్వు ఎట్లా రిజెక్ట్ చేస్తావు? అక్కడ వాళ్ళకు తెలుగు అర్థం కాలేదనుకోవచ్చా? మరి అది తెలుగు తెలుగు షోనా? అదే కదా, తెలుగు బిగ్ బాస్ లో ఖచ్చితంగా తెలుగే మాట్లాడాలని రూల్ ఉంది. అట్లాంటిది తెలుగు పాట పాడితే ఎందుకు రిజెక్ట్ చేశారు? తెలుగు భాషను అవమానపరిచారు. తెలుగు భాష తెలుగు తల్లి మీద వాళ్ళకి ఎంత ప్రేమ మమకారం ఉందో అర్థమవుతుంది. పరభాష నీ కడుపు నింపోసు, తెలుగు భాష ఉక్కుపాలం అంటే అమ్మ భాషే కదా, నీకు ఊపిరి పోసింది. తెలుగు బిగ్ బాస్ లో తెలుగు వాళ్ళు కాకుండా వేరే స్టేట్ కంటెస్టెంట్స్ కూడా ఉన్నారు. మరి కనీసం అవగాహన లేని వాళ్ళని జడ్జిలుగా నియమించి సామాన్యులకు అగ్ని పరీక్ష అని సామాన్యులను పిలిపించి అలా అవమానపరచడం ఎంతవరకు?